మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో హైపర్ ఆది అండ్ సుడిగాలి సుధీర్ కలిసి ఓ స్కిట్ చేయబోతున్నారు. మరి ఆ స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ దెం. ప్రతిసారి సుధీర్ అమ్మాయిల కథలు పడతాడని చెప్పని అంటారు కదా. ఇప్పుడు అమ్మాయిలందరూ మన దగ్గరికి వచ్చే ప్లాన్ ఆలోచించా. సుధీర్ లేడీస్ ఎంపోరియం. ఇప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా. అవును, ఉద్యోగం ఉంది, మరి పురుష లక్షణం కోసం ఏదో నువ్వు ఉద్యోగం తప్ప పురుష లక్షణమే చేసి లెక్క అనిపిస్తున్నావు నువ్వు. సుధీర్ లేడీస్ ఎంపోరియం. విలేజ్ లో గర్ల్స్ అందరూ మన దగ్గర రావాల్సిందే. వాళ్ళు రాపోయినా నువ్వు వెళ్తావు కదా. అరే మన దగ్గర అన్ని దొరుకుతాయిరా. నీకు కావాల్సినవి వాళ్ళకి కావాల్సినవి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, లోపలికి వెళ్ళరా. నా వల్లే ప్రాబ్లం అవుతుందంటే చెప్పరా, వెళ్ళిపోతా ఎడికెళ్ళి. అదే బాగుందిరా, అదే బాగుందిరా. నేను ఎగ్జామ్ పెడితే క్వశ్చన్ పేపర్ ఇచ్చారంట కదా, నువ్వు మేడం నడువేంది గిల్లో. మేడం పేపర్ ఇవ్వగానే నీకు బాగా ఎగొస్తే చేయమందిరా. సరే ఇది ఎందుకు ఎట్టావు నువ్వు ఈ ఊర్లోనే? ఒక 5 అమ్మాయిలు ఉంటారంటారా, వాళ్ళు ఎలాగైనా పడేద్దామని చెప్పనని. 5 అమ్మాయిలు ఉన్నారు, కాకపోతే ట్విస్ట్ ఉందని. ఏంటిది? నువ్వు రా చెప్తాను ఇటు. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం చేసే. కన్నీళ్ళకే కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి అన్నయ్య? మరి 5 అమ్మాయిలను పెట్టి అన్నయ్య అన్నయ్య అంటే కన్నీళ్ళు రాక పానీపూరి నీళ్ళు వస్తాయా? అన్నయ్య అన్నయ్య నువ్వు ఒక్కదాన్ని పిలిస్తే ప్రశాంతంగా ఉంది, నువ్వు పిలుచు. అన్నయ్య నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు నాలో లోపం ఏంటి? అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి, అదే లోపం. సరే అన్నయ్య, మా అందరిని ఇంట్రడ్యూస్ చేయండి. ఇది టిక్ టాక్, ఇది ఓవర్ టాక్, ఇది నో టాక్, అది ఫేకు, ఇది డోకు. నాకు ఒక డౌట్ అన్నయ్య. ఏది ఇంత దగ్గరగా ఉన్నా ఇంకా మాకు ఎందుకు వంతలు అవ్వలేదనే? అది కాదన్నయ్య. మరేంటది? అంటే అమ్మ నాన్న ఎలా చనిపోయారు? ఒకసారి నాన్న అమ్మకి ఫోన్ చేసి సిగ్నల్ లేకపోతే బయటకు వచ్చి ఫోన్ చేయమ్మా అన్నాడు, అమ్మ పోయింది. అదేలా? అదే అప్పుడు అమ్మ ఫ్లైట్ లో ఉంది. మరి నాన్న ఎలా చచ్చిపోయాడు? అమ్మ వచ్చి మీ నాన్న మీద పడింది, నాన్న పోయాడు. ఎందుకో అమ్మా నువ్వు నన్ను పబ్కి వెళ్ళావంటే ఎందుకు? మీరు చెప్పారు కదా చెల్లి నువ్వు ఎప్పుడు తలదించుకునే ఉండాలని. దించుకొని అలా నడుస్తుంటే పబ్కి వెళ్ళిపోయాను అన్నయ్య. ఎక్కడెక్కడికి వెళ్ళావు? అవన్నీ చెప్పకూడదు. నువ్వేంటి కాలేజీ నుంచి లేట్ గా వచ్చావంట? అంటే రోజు కాలేజ్ కి వెళ్తుంటే బస్ లో ఒకటి నన్ను గిల్లుతున్నాడు అన్నయ్య. మరి లేట్ ఎందుకు అయింది? ఈ రోజు వాడు రాలేదు అన్నయ్య, వాడి కోసం చూస్తూ చూస్తూ లేట్ అయింది అన్నయ్య. అప్పుడు నువ్వు నిన్నగిల్లుతున్నాడు వాడు. అన్నయ్య వదిన కావాలన్నయ్య. నాకేమైనా పుదీనా కావాలి, నాకు వదిన కావాలి. అన్నయ్య ఆపండి, పండగ వస్తుంది, షాపింగ్ చేద్దామా? అవునన్నయ్య. ఇక్కడే బొకడా లేడీస్ ఎంపోరియం అని ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళ్తే వాడు వస్తాడు. వాడు ఇంక తెలుసుగా. రండి స్టార్ట్ చేద్దామా? నేను నన్ను కూడా తలవా నువ్వు? రావాలమ్మా రావాలి. అందరూ ఒకసారి వచ్చినా పర్లేదు, ఒక్కొక్కరు వచ్చినా పర్లేదు, కానీ ఖచ్చితంగా రావాలమ్మా. అన్నయ్య వెళ్దాం పద అన్నయ్య. ఏంటి సార్ ఏం కావాలి? ఇద్దరికి ఒకటే కావాలి, ఇంకా 6 రోజులు ఉన్నా అయ్యాలేదు. ఏంటి ఇలా వచ్చారని చెప్పని అంటున్నా. మా వాళ్ళు పండగ వస్తుందని ఏదో చిన్న షాపింగ్ చేద్దామని. సుధీర్ గారు దొరుకుతుందా మ్యాచింగ్? ముందు మ్యాచింగ్ కావాలా? దొరుకుతుందా అంటే చాలా దొరుకుతాయి వాడి దగ్గర. నాకు మ్యాచింగ్ దొరుకుతుందా అండి? నేను ఉన్నా కదండి. ఆవిడ అడిగింది గాజులండి. నేను అడిగింది అది కాదులే. మీరేంటి డౌట్ గా చూస్తున్నారు? అసలు మా చెల్లి అడిగింది గాజులేనా? నాకు డౌట్ ఉంది. కొంచెం పక్కెళ్తే. మీరంటే పక్కెళ్ళండి అమ్మా. అలా కాదండి బాబు, మీరు కొంచెం పక్కెళ్తే. నేను పక్కెళ్తే ఏం చేస్తావు? అలా చూపిస్తాను. నా ముందే చూపించేది. ముత్యాల హారం ఉందా? అయ్యో 10 రూపాయల హారం ఒకటి ఉందండి, ఇస్తాను ఆగండి. ఏంటి దగ్గరికి వస్తున్నావు? మీరే సారీ ముత్యం అనుకున్న దూరం నుంచి చూసి. అన్నయ్య మన ఇంట్లోకి ఒక రాడ్ కావాలన్నయ్య. నాన్న ఇటు రా అన్న కొంచెం. నేను ఎందుకండి? మనకు రాడ్ కావాలంటే, నీకంటే రాడ్ ఎవరున్నారు చెప్పు. మీ వేరే పనే లేదా? నీ పని ఆపడమే నా పని. అన్నయ్య నాకు కాటుక కావాలన్నయ్య. నువ్వే అందరికి వాళ్ళమ్మా, చాలా ఉంది మొత్తం అదే. మీరేంటి ఏం మాట్లాడరా? పిలిస్తే పలుకుతా. నేను పిలవపోయినా గెలుగుతా. నేను నరుకుతా. నాకు లిప్స్టిక్ కావాలి. 10 రూపాయల లిప్స్టిక్ కూడా ఉందండి మన దగ్గర.
అదలా పెట్టుకోకూడదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనం మొత్తం రాసేయాలండి. మనకి ట్రెండ్ మారిందండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అలా ఉమ్మని ముందుకు రండి. దారా సగం నీకు సగం నాకు దా ఉమ్మను ఉమ్మను. ఆయన మీరు ఊరికే అడ్డొస్తావేంటన్నయ్య? గాజులు ఉన్నాయని. అబ్బో గాజులు అదిరిపోయి ఉన్నాయండి. ఇటు ఇవ్వండి చెప్తా. నేను చూస్తాను కదా. అరే గాజులు సరిపోవట్లేదు, ఇంకొంచెం చిన్నదిరా. దేనికి పెడతావు అది? అన్నయ్య నాకు ఈ రింగ్ కావాలి. నువ్వు 10 రింగులు ఏం తీసుకో కానీ పదే పదే అన్నయ్య అనుకో, చాలా ఇబ్బందిగా ఉంది. అన్నయ్య ఇది లూజ్ గా ఉంది అన్నయ్య. అయ్యో అలా ఏం లేదండి. కావాలంటే మీరు పెట్టుకోండి, నేను ఎత్తుకొని గట్టిగా 3 సార్లు తిప్పుతాను. పడదు, చాలా బాగుంటది అది. నన్ను ఎత్తుకొని తిప్పు, పడిద్దో లేదో చూద్దాం. నాకు ఒక మంచి స్టైలిష్ చైన్ కావాలి. అలా కావాలంటే ముందు మన స్టైల్ గా ఉండాలి. ఈ చైన్ వేసుకొని గోవా బీచ్ లో అలా తిరిగితే మామూలు ఉండదు. మీరు చైన్ కొనండి, గోవా నేను తీసుకెళ్తా కదా. అరే అయితే నాకు కూడా ఒక చైన్ తీసుకో. దేనికి సార్? మీరు గోవాలో ఎంజాయ్ చేస్తాను, నేను గొట్టాలమ్మి మిమ్మల్ని పోషిస్తాను. సార్ ఏంటి సార్ మరి మీకు అంత ఇదిగా కనపడతానా? నేను మీరు అనుకుంటే ఇంకా చాలా మంచోండి. ఇదిగోండి నేను బస్సులో మీరు ఖర్చు మర్చిపోయి వెళ్ళిపోయారు. ఏంది అప్పటి నుంచి బస్సులో గెలుతుంది ఈడ. ఇంకెళ్దాం పదండి. రేపు మీరు ఏ బస్కి వస్తారు? ఈ స్కిట్ అయ్యాక నువ్వు ఏ బస్కి వెళ్తున్నావు? అన్నయ్య మరి గాజులు లాంటి ఏం తీసుకోవద్దా? డెలివరీ చేస్తాను నేను, వస్తాను. నువ్వు డెలివరీ చేస్తావు తెలుసు. ఏమండి ఇప్పుడు అలా కావాల్సింది నేను ఇచ్చా. మరి నీకు కావాల్సింది ఏదో కావాలి కదా, అందుకే ఒకటి అరేంజ్ చేసా. వస్తాను చూడు. ఆరెంజ్ తీసుకొచ్చావు, రేంజ్ లో ఉండాలి. దేనికి? నీ దగ్గర లేడీస్ ఎంపీర్లు అన్ని బాగా చూపిస్తా ఉంటాయి కదా, ఇంకా కొద్ది నెయిల్ పాలిష్ చేయొచ్చుగా. నేను నెయిల్ పాలిష్ చేయాలా నీకు? అది కాదమ్మా, లిప్స్టిక్ అయితే బాగా వేస్తారు. ముందు వాడు పెట్టుకున్న తర్వాత నీకు పెట్టి సగం సగం, నీకు సగం వాడికి సగం. స్టిక్కర్స్ కూడా నాకు మ్యాచింగ్ కావాలి. లోపలికి రావా, ఎతుకుదాం. ఒక్క నిమిషం. సరిపదా? సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది. మనో గారు చెల్లెల్ని కాపాడే అన్న ఏదైనా స్వీకరించే సుధీరు. మరేంట్రా అంటే నన్ను కూడా వదలవా నువ్వు?